మిత్రులారా, అందరికీ నమస్కారం. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మరో గ్రంథాలయ ఉద్యమం అనేక కార్యక్రమాలు చేస్తుంది. దానిలో భాగంగానే పాఠశాల నిర్వహణకు సంబంధించిన అంశాలు ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నట్లుగా అసెంబ్లీ నిర్వహణ పాఠశాల నిర్వహణకి ప్రధానమైన అంశం. అసెంబ్లీలో జాతీయ గీతం, వందే మాతరం, మా తెలుగు తల్లి, ఈ 3 పాటల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు వందే మాతరం గురించి మాట్లాడదాం. మొదటగా వందే మాతరం. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం సుహాసినీం సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. పాటల్ని పాటగా పాడినప్పుడు మధురమైన సంగీత సుస్వరాలు పిల్లల మదిలో ఆనందాన్ని కలుగజేస్తాయి. ప్రతిరోజు అసెంబ్లీలో పాడించే 3 పాటల్లో వందే మాతరంలో రాగయుక్తంగా ఉండే చివరి అక్షరాలు మింగేసి పులకిత యామిని పుల్లకు సుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం అని పాడటం వల్ల ఆ పాట యొక్క విలువ తగ్గుతుంది. పాట సంగీత విలువ కూడా తగ్గిపోయి పిల్లలు యాంత్రికంగా పాడటం, ఉపాధ్యాయులమి అది కూడా ఒక మొక్కుబడిలాగా చూడటం వల్ల ప్రతిరోజు పాడే 3 పాటలను కూడా మనం 10వ తరగతి లోపు 10 సంవత్సరాల్లో 3 పాటల్లాగా పాడించలేక పోతున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ నిర్వహణ జరిగేటప్పుడు ఈ వందే మాతరాన్ని రాగయుక్తంగా, భావయుక్తంగా పాడినట్లయితే పిల్లల్లో ఒక ఉత్సాహం కలుగుతుందని తెలియజేస్తూ మరో గ్రంథాలయ ఉద్యమం వర్ధిల్లాలి.